ఈ రోజుల్లో ప్రజాప్రతినిధిగా ఒక వ్యక్తి పోటీ చేయాలనుకున్నప్పుడు పోటీ చేసిన తర్వాత ఇంటింటికి వెళ్ళి మాకు ఓటు వేయండి, మీ వార్డుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అంటూ ముందు చెప్తారు. బట్ మనం కొన్ని సిచ్యువేషన్లో ఇప్పుడు చూస్తున్నట్లయితే ఓటు వేసిన తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్య ఇది ఉంది అని చెప్పుకోవాలి. బట్ సిద్దిపేటలో మాత్రం 39వ వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజ్ గారు పూర్తిగా అంటే ఈ వార్డు ప్రజలు తనను ఎన్నుకున్నందుకు వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, ఎవరింట్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటికి సంబంధించి దాన్ని రెక్టిఫై చేయడం వల్ల వాళ్ళ సమస్య క్లియర్ అవుతుందా లేదా పూర్తిగా అని కూడా మళ్ళీ వెళ్ళి చూసడానికి, దానికి సంబంధించి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం సమస్య మీది పరిష్కారం మాది అంటూ గడప గడపకు కౌన్సిలర్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టి పూర్తిగా ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యను అడుగుతున్నారు. దానికి సంబంధించి దాన్ని పరిష్కారానికి కృషి చేయడానికి కూడా కృషి చేస్తున్నారు. ఇప్పుడు వారు మనతో ఉన్నారు. పూర్తిగా ఈ గడప గడపకు కౌన్సిలర్ అనే కార్యక్రమాన్ని అసలు ఎందుకు చేపట్టారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? నమస్తే అండి, నా పేరు నాగరాజు, మా వైఫ్ దీప్తి కౌన్సిలర్. ముఖ్యంగా గడప గడపకు కౌన్సిలర్ సమస్య మీది పరిష్కారం మాది అనే కార్యక్రమంని మేము మొదలుపెట్టడానికి కారణం ఏంటంటే, మేము ఏదైతే ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు ఏదైతే విధంగా అడిగామో అదే విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యను అడిగి తెలుసుకొని పరిష్కారం చేయాలి. అప్పుడే మనము మన వాళ్ళు ఇచ్చిన గౌరవాన్ని మనం నిలబెట్టుకున్న వాళ్ళని ఐతం చేస్తాం పెడతామని మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామండి. ముందుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో పెన్షన్ వస్తలేదు, మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అని చెప్పేసి మేము అడిగినప్పుడు రాసుకుంటూ చేస్తున్నాం. ఇలా ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్కొక్క సమస్య అనేది మాకు రెక్టిఫై అయిపోతే ఆ సమస్యలన్నింటినీ కూడా మేము నోట్ చేసుకొని పెట్టుకొని దీనికి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలి. అసలు మేము ఉన్నా లేకున్నా వాళ్ళే సొంతంగా చేసుకునే విధంగా ఉండాలి, చేయాలి. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో అసలు ఎవరు కూడా బయటకు వెళ్ళి పనులు చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఒక ఆఫీస్కి వెళ్తే 2-3 సార్లు తిరగడము చేయడము విసిగొచ్చి అది అలాగే పెండింగ్ అయిపోయి చేస్తుంది. అయ్యో మాకు ఆరోగ్య సమస్యలు కానీ మాకు ఇది లేదు అది లేదు అని చెప్పి ఎంతోమంది చెప్తున్నారు. సో దాంట్లో భాగంగా ఒక వినూత్నమైన ప్రోగ్రాం ఏర్పాటు చేయాలి, సమస్యలన్నీ వాళ్ళ ఇంటికే వెళ్ళి సమస్య తీర్చాలన్న ఉద్దేశంతో ఈ గడప గడప కౌన్సిలర్ అనే ప్రోగ్రాం శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా మేము ఎంఆర్ఓ ఆఫీస్లో ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తారు, మున్సిపల్ ఆఫీస్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి, హాస్పిటల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి, కలెక్టర్ హాస్పిటల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి, కరెంట్ డిపార్ట్మెంట్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. పుట్టగానే బర్త్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, పెళ్ళైతే భార్య అడ్రస్ చేంజ్ చేయడం పెట్టడము, ఇవన్నీ కూడా ప్రతిదీ సమస్యలు ఉన్నాయండి. సో అవన్నిటిని కూడా ఈ వన్ స్టాప్ ఆల్ సొల్యూషన్ అంటూ ఒక పాంప్లెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అన్ని అంశాలను కూడా ముద్రపరిచి ఈజీగా వాళ్ళే చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మేము ఈ పాంప్లెంట్ ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా ఎన్ని అంశాలు ఉన్నాయో అన్ని అంశాలను కూడా మా బుక్లో మేము నోట్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్ని రాసుకొని దీనికి సంబంధించిన సమస్యల్ని నోట్ చేసుకొని పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నామండి. దాన్ని స్టిక్కర్ ద్వారా మేము ఏదైతే గడప గడప కౌన్సిలర్లో సమస్యలను అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఈ 4 స్టిక్కర్ని మేము స్టిక్ చేయడం జరుగుతుందండి. ఒకటి గ్యాస్ ఆదా గురించి, ఇంకొకటి సేవింగ్ వాటర్ గురించి, ఇంకొకటి పవర్ సేవింగ్ గురించి, ఇంకొకటి ఆరోగ్య రీత్యా ప్రతి ఇంట్లో ఇప్పుడు ఫ్రిడ్జ్ మ్యాండేటరీ అయిందండి. ఆ ఫ్రిడ్జ్లో అనేది కూడా సూపర్ మార్కెట్ లెక్క తయారు చేసి ప్రతిదీ అందులోనే చేస్తున్నారు. అన్నం కానించి ప్రతిదీ పచ్చళ్ళ కాదా వరకు అన్నీ ఫ్రిడ్జ్లోనే పెడుతున్నారు. ముఖ్యంగా ఫ్రిడ్జ్లో పెట్టకూడని వస్తువులు ఏంటి అనేది ఒక డాక్టర్ సలహా మేరకు తీసుకొని ఒక స్టిక్కర్ ఏర్పాటు చేసి ప్రతి ఫ్రిడ్జ్కి స్టిక్ చేయడం జరుగుతుందండి. వాటర్ సేవింగ్, గ్యాస్ సేవింగ్ ఉన్నదండి. ఇవన్నీ కూడా ఏదో మా గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుంది, మాకేమవుతుంది మేము వాడుకుంటాం చేస్తాం, మాకు ఫ్రీగా వస్తుంది చేస్తుంది పెడుతుందని కాదండి. గవర్నమెంట్ కూడా చాలా డబ్బులు పెట్టి మనకు సబ్సిడీ ద్వారా మనకు పవర్ని, వాటర్ని, గ్యాస్ని చేస్తుందండి. మనం కూడా ప్రతి దాంట్లో రెస్పాన్సిబిలిటీ ఉండాలి, చేయాలి. అన్నిటినీ ఆదా చేసే విధంగా పొదుపుగా వాడుకుంటే చేస్తే రేపు పొద్దుగాల మన భావితరాల్లో కూడా మనము అన్నిటినీ కూడా మనం అందించడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి
అవేర్నెస్ కోసం ప్రతి ఇంటికి ఈ చిన్ని కార్యక్రమాన్ని కూడా ఇందులో భాగంగా ఏర్పాటు చేశాం. సిద్దిపేట పట్టణంలోని 39వ వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజు అంటే ప్రజలకు ఆ వార్డులో ఉన్న ప్రజల సమస్యలు ఏంటి అని గుర్తించడానికి గడప గడపకు కౌన్సిలర్ అనే కార్యక్రమాన్ని చేపట్టి వినూత్నంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఒకరింటికి వచ్చారు. ఒకసారి వారిని అడిగి వారు ఎలాంటి సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చారు, వాటిని ఏ విధంగా పరిష్కరిస్తున్నారని వారి మాటలను తెలుసుకుందాం. చెప్పండి మేడం. నమస్తే అండి, నా పేరు హారిక, నేను 39th వార్డ్ మెంబర్ని. సో మా కౌన్సిలర్ దీప్తి నాగరాజ్ గారు ఎలా అంటే గడప గడపకు కౌన్సిలర్ అని ఒక ప్రోగ్రాం ద్వారా మా ఇంటికి రావడం జరిగింది. సమస్య మీది పరిష్కారం నాది అనే కాన్సెప్ట్తో వచ్చారు. ఎలా ఉందంటే ప్రతి ఇంట్లో సమస్య ఉంటుందండి, ప్రతి ఇంట్లో సమస్య ఉంటుంది. ఆ సమస్యను పట్టించుకునే వాళ్ళు ఇంటి పెద్ద అవుతారు. కానీ మా వార్డులో ఏంటంటే మా వార్డు పెద్ద అయ్యారు, అది చాలా సంతోషకరమైన విషయం. ఎలా అంటే ప్రతి ఇంట్లో ఎన్ని సమస్యలు, ఆధార్ కార్డు దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉన్న సమస్యలన్నీ ఇందులో చెప్పారండి. ఎగ్జాంపుల్ నన్ను ఇంతకుముందు అన్నీ అడిగారు, ఏ సమస్యలు ఉన్నాయి, ఆధార్ కార్డు విషయం కావచ్చు, మా పిల్లల సర్టిఫికేట్స్ విషయము, ఇంకోటి మెయిన్గా నా సమస్య వచ్చేసి మా ఇల్లు మొటేషన్ అండి. మా ఇల్లు మొటేషన్ చేయించుకోవాలన్నట్టు అసలు యాక్చువల్గా మా ఆయన కూడా ఎంప్లాయ్, కానీ తన వర్క్లో పడి మన ఇంటి సమస్య పట్టించుకునే విధంగా తయారయ్యారు. ఇప్పుడు మా వార్డులో కౌన్సిలర్ వచ్చేసి మీ సమస్య నాకు చెప్పండి అంటే లాస్ట్ టైం నేను చెప్పాను. ఎలా అంటే ఏమేమి కావాలి ఏంటి అని పాపం 4 సార్లు వాళ్ళే నన్ను అడిగారు, ఇంకెప్పుడు వస్తారు మీరు నా దగ్గరికి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి మాకు, ఇందులో ఏమేమి కావాలి, ఫ్యూచర్లో ఒకవేళ వాళ్ళు ఉన్నా లేకపోయినా మీకంటూ మీకు ఒక పని చేసుకోగలగాలంటే ఇన్ని సర్టిఫికేట్స్ అవసరం, ఇది అవసరం, మా మెంబర్ని మీ ఇంటికి పంపిస్తాం, మీరు నాకు అవన్నీ ఇస్తే మీకు సర్టిఫికేట్ మీ ఇంటికి వచ్చేలా చేస్తామని నాకు హామీ ఇచ్చారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్తే ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకురండి, ఆధార్ కార్డు తీసుకురాక మళ్ళీ వెళ్ళాక పాన్ కార్డు అంటారు, ఒక 1 వీక్ తిరగాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక చిన్నగా ఒక ఆఫీస్కి వెళ్తుంటే. సో ప్రతిదీ ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి, నాకే కావాలి, ఏమేమి అవసరం, నా జిరాక్స్లు ఏం అవసరం, ప్రతిదీ క్లుప్తంగా రాయడం వల్ల ఏంటంటే మాకు ఇవి అవసరం. నాకే కాదు, ఈ పేపర్ దాచిపెట్టి నా ఫ్యూచర్లో నా పిల్లలు కూడా బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి, ఒక రోజులో పని అయిపోయేలాగా అలా మహా సహకరించారు. చాలా సంతోషంగా ఉందండి నాకు. ఎలాంటి సమస్యలు వారి దృష్టికి? అదే ఇంటి మొటేషన్ అని చెప్పాను కదండి, ఈ ఇంటి మొటేషన్ గురించి మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. సో త్వరలో ఆ సమస్య కంప్లీట్ అవుతుందని తను హామీ ఇచ్చారు, నాకు సంతోషంగా ఉందండి. అదొకటి అయిపోతే ఏంటంటే హౌస్ ట్యాక్స్ మొత్తం మేము ఒక్కళ్ళం బర్డెన్ రిలీజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మొటేషన్ లేకపోవడం వల్ల పాత ట్యాక్స్లు కూడా కట్టాల్సి వస్తుంది కదా. మెయిన్గా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నేను, దానికి సొల్యూషన్ దొరుకుతుందని హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. 39వ వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజ్ గారు అంటే ప్రతి ఇంటింటికి తిరుగుతూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. మీ ఇంటికి వచ్చారా? అసలు ఎలాంటి సమస్యలు? మా ఇంటికి 3 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాము. మొన్న వచ్చి రాసుకున్నారు, మీకు నీళ్ళ సమస్య, గ్యాస్ సమస్య ఏమైనా ఉన్నాయా అని అడిగాను. అన్నీ ఉన్నాయా అని చెప్పినాం. వాటర్ కూడా మంచిగా కంట్రోల్గా వాడుకోవాలి, నేను ఒక్కదాన్నే ఉంటా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే చెప్పినాం. దీంట్లో అన్నీ రాసిండ్రు, అవి మంచిగా చాలా బాగున్నాయి. ఆధార్ కార్డు చేసి అది పాన్ కార్డు అడిగింది, అది లేదు మాకు. అవి అన్ని సమస్యలు మంచిగానే చేస్తారు మాకు. ఏ విధంగా ఆరోగ్యశ్రీ అంటే నాకు మీకు ఏముంది సమస్య అంటే నాకు కొంచెం కళ్ళ కోసం, మళ్ళీ ముఖాలు అరిగింది, దానికోసం చెప్పినాం. అవన్నీ ప్రాబ్లం అవుతుంది, మీకు చూపించుకోవచ్చు అని అది ఇచ్చినాను. ముఖ్యంగా గడప గడప కౌన్సిల్లో భాగంగా మేము బబ్బూజీ మల్లేశ్వరి వారి ఇంటికి వచ్చామండి. ఇలా వీడియో ఒకటే అమ్మాయి పెళ్ళి అయిపోయింది, తినకి ఏ సమస్యలు ఉన్నాయని అడగగా ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే కంటి సమస్య, ముఖాల చిప్పల సమస్యలు ఉన్నాయని చెప్పారండి. మన సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కళ్ళ గురించి ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తున్నారండి. దీని విషయంలో మళ్ళీ ఇంకొకటి ముఖాల చిప్పల సమస్యలు రీసెంట్లీగా హరీష్ రావు గారు ఒక ప్రత్యేకత సిద్దిపేటకి తీసుకొచ్చారండి. దానికి సంబంధించిన ఐటమ్స్ ముఖాల చిప్పల రాడ్స్ ఉంటాయండి. మినిమం మనం ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుంటే
2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతాయండి. ఇదంతా కూడా సిద్దిపేట ప్రజల కోసం ఉచితంగా ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా వీళ్ళ సమస్య ముఖాల చిప్పలు ఉన్నాయని తెలపడం వల్ల వీళ్ళని నోట్ చేసుకొని వీళ్ళను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సమస్య మాది పరిష్కారం మీది అంటూ కౌన్సిలర్లు ఇంటింటికి వస్తున్నారు. మీ ఇంటికి వచ్చారా? వచ్చారండి, మా ఇంటికి శనివారం రోజు వచ్చారు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి అన్నీ ఏదైనా ఇంటికి సంబంధించిన సమస్యలైనా, ఏదైనా ఆధార్ కార్డు అయినా, రేషన్ కార్డు గురించి సంబంధించిన సమస్యల గురించి ఏదైనా ఉంటే చేస్తాం, వాటికి సొల్యూషన్ చేస్తామని ఒక 20-40 క్వశ్చన్స్ దాకా చెప్పారు. అందులో మాకు కావాల్సింది ఆయుష్మాన్ది, రేషన్ కార్డు మార్పులు చేర్పులు పిల్లలవి, ఆధార్ కార్డు చేంజ్ గురించి, మళ్ళీ అట్లే మేము రీసెంట్గా ఇల్లు కొనుక్కున్నాము, దాని కరెంట్ బిల్లుకి సంబంధించి పేరు మీద చేంజ్ చేయాలని చెప్తే అవన్నీ ఫామ్స్ ఇచ్చి చేపిస్తామని వచ్చి చెప్పారు. మాకు గడప గడపకి వచ్చి ఇప్పుడు సాటర్డే వచ్చి అన్నీ చెప్పిర్రు. మండే రోజు అన్ని ఫామ్స్ తీసుకొని రమ్మని చెప్పిర్రు. అంటే ఈ కార్యక్రమం వీళ్ళు చేపట్టడం మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా 3-4 సార్లు తిప్పించుకొని అన్ని పనులు చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇంటికే వచ్చి అన్నీ చెప్పడం వల్ల మనం అన్నీ ఓన్లీ వీళ్ళకే ఫామ్స్ అయినా, రేషన్ కార్డు గురించి అయినా వీళ్ళకి సబ్మిట్ చేయడం వల్ల మనము ఎక్కడికి తిరగని అవసరం లేకుండా వీళ్ళ దగ్గరనే పని ఒకటేసారి అయిపోతుంది. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక ఆఫీసర్ల చుట్టూ తిరగడం వల్ల, దానికంటే వీళ్ళకే వేయడం వల్ల వీళ్ళే ఆ పని అంతా చూసుకొని మాకు పని తొందరగా చేసి పెడుతురు. మాకు చాలా బాగా అనిపిస్తుంది ఇది. మీ వార్డు కౌన్సిలర్ గడప గడపకు కౌన్సిలర్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు కదా, మీ ఇంటికి వచ్చారు? మా ఇంటికి వచ్చారండి. ఎలాంటి సమస్యలు వారి దృష్టికి మీరు తీసుకెళ్ళారు? మా మొదటి సమస్య వచ్చేసి మా పాప పుట్టింది. బర్త్ సర్టిఫికేట్ గురించి కొన్ని రోజులు తిరిగినాము, 3-4 డేస్. దాని గురించి బర్త్ సర్టిఫికేట్ గురించి తిరిగినప్పుడు మా కౌన్సిలర్ నాగరాజు గారు హెల్ప్ చేశారు. దానివల్ల మాకు తొందరగా బర్త్ సర్టిఫికేట్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు రేషన్ కార్డు గురించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే మీరు కొత్త రేషన్ కార్డు ఏదైనా ఉందా దానికి సంబంధించి? మా పాత రేషన్ కార్డు అండి, దానికి మా పిల్లలది యాడ్ చేయాలి, దాని గురించి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఈ కార్యక్రమం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఒక వార్డు కౌన్సిలర్ ఈ విధంగా మీ సమస్యలు పరిష్కరించారు? మా వార్డ్ కౌన్సిలర్ ప్రతి దానిలో హెల్ప్ చేస్తున్నారు. ముఖ్యంగా నీట్నెస్, క్లీన్నెస్, గల్లీ తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటే కొన్ని చిన్న రోగాలు రాకుండా, దోమల నివారణకు అన్ని క్లీనింగ్ చేసుకుంటే అవి కొన్ని విధంగా హెల్ప్ చేస్తున్నారు. గడప గడపకు కౌన్సిలర్ అనే ఒక కార్యక్రమంలో భాగంగా కౌన్సిలర్ మీ ఇంటికి వచ్చారా? వచ్చింది. ఎలాంటి సమస్యలు? మాకు సంబంధించిన కార్డులు మాకు అవి కావాలని చెప్పింది. ఏమేం కార్డ్స్? అంటే వాళ్ళు ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తామన్నారు? ఇల్లు మా అత్తమ్మల తల్లి మీద ఇల్లు పేరు మీద ఉన్నది, మా ఆయన మీద చేయించుకోవాలని చెప్పిన మా కౌన్సిలర్ చేస్తామన్నారు. దానికి సంబంధించిన పత్రాలు ఏమన్నా అడిగినా? దానికి సంబంధించిన పత్రాలు అవి ఆధార్ కార్డు అంటే, లేకపోతే దానికి సంబంధించిన రేషన్ కార్డు, దానికి కావాల్సిన డాక్యుమెంట్ అవన్నీ ఇచ్చినాం నిన్న. ఫోటోలు ఇక్కడ మన అప్లై చేస్తే అక్కడికి పోయి తెచ్చుకోవాలి కదా, వాళ్ళే తెచ్చిస్తా ఉన్నారు. ఇంటికి వచ్చి ఇవి తీసుకెళ్ళి మళ్ళీ మీకు సర్టిఫికేట్ ఇస్తా ఉన్నారా, మిమ్మల్ని రమ్మన్నారా? వాళ్ళే తెచ్చిస్తా ఉన్నారు. ఇక కంటి సాంచి ఇది ఒకటి కన్ను అయిపోయింది, ఇది చేయించుకోవాలి మా అబ్బాయింది కన్ను. సార్ కదా చేయించుకున్నా. రైట్, కౌన్సిలర్ దీప్తి గారు ఉన్నారు, వారిని కూడా అడిగి పూర్తిగా తెలుసుకుంటాం. చేపట్టడానికి ఏమైనా ప్రణాళిక పెట్టుకున్నారంటే ఈ రోజుల్లో కంప్లీట్ చేయాలి, వాళ్ళ సమస్యలన్నీ తొందరగా చేసేయాలి, దానికి సంబంధించి ఎలాంటి టీం ఏర్పాటు చేశారు, అసలు వర్క్ ఏ విధంగా జరుగుతుంది? సో ప్రస్తుతం అయితే ఒక 4 మెంబర్స్ టీం లాగా ఏర్పాటు చేసుకున్నాము. ఒక ప్రణాళికబద్ధంగా ఒక గట్టి సంకల్పంతో ఇది మినిమం 2 years నుండి మా హస్బెండ్ పాంప్లెట్ని రెడీ చేసుకుంటా ఎంత కష్టం, కృషి ఎంతో ఉందనేది నాకు తెలుసు. దాన్ని తన ఆలోచనను నేను
ప్రజలందరికీ అందించాలి ఎంత కష్టమైనా సరే అనే ఆలోచనతోటి ఒక 4 మెంబర్స్ లేడీ టీమ్ తోటి మేము ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. కరెక్ట్గా ప్రణాళిక 90 డేస్లో అన్ని ఇల్లులు కంప్లీట్ చేయాలి. సో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్య అనేది తెలుసుకోవాలి, వాళ్ళ సమస్యను ఫస్ట్ వినాలి. సో వినడం ద్వారా వాళ్ళకి తృప్తి ఉంటుంది, ప్లస్ ఏంటి సమస్యలు అనేది వాళ్ళ ద్వారా నేను నేర్చుకోగలుగుతాను. ఆ సమస్యను ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతాము, ఎలాంటి సమస్యలు ఉంటాయి. సో మేము ఒక ప్రణాళికబద్ధంగా మనము పుట్టినప్పటి నుండి మనకు కావాల్సిన అడ్మినిస్ట్రేషన్ పరంగా కావాల్సినవి ఒక 31 అంశాలన్నీ సమకూర్చడం జరిగింది. మిగతా అన్నీ ప్రకృతి గురించి, పర్యావరణం గురించి, ఆరోగ్యం గురించి సేకరించడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు డైలీ మార్నింగ్ నేను చెత్తబండితోటి ఎక్కువ తిరగడం చాలా అలవాటు. సో చెత్తబండితోటి తిరిగినప్పుడు అలా స్ట్రీట్ లైట్ రావట్లేదు, వాటర్ ప్రాబ్లం ఉంది, ఇలాంటి సమస్యలు రొటీన్గా చెప్తూ ఉంటారు. సో దాంతోపాటు కొంతమంది మాకు ఆధార్ కార్డులో అప్డేట్ చేయడం లేదమ్మా, 4 సార్లు తిరిగినా కూడా ఆ పని అవ్వట్లేదు, అలాంటి ఎన్నో చూసాము. గత 8 సంవత్సరాల నుండి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎంతమంది ఫేస్ చేస్తున్నారు, వాళ్ళందరికీ ఎంత రెక్టిఫై చేసామనేది చూసామన్నమాట. సో వాళ్ళందరికీ ఈ పాంప్లెంట్ ద్వారా ఏది కావాలన్నా కూడా దాంట్లో ఏమేమి దరఖాస్తులన్నీ సరి చేసుకోవాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది టోటల్గా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ చాలామంది ఆధార్ కార్డు అప్డేట్ చేసేటివి ఉన్నాయి, పాన్ కార్డ్స్ కావాలి అని అంటున్నారు, సో ఇంటి మొటేషన్ కావాలి అంటున్నారు. సో ఇది అంతా ఈ ఏరియా వచ్చేసి గ్రామకంఠం, చాలామంది వాళ్ళ తాత ముత్తాతల పైన ఉన్న ఇల్లులు ఉన్నాయి. సో వాటికి మొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఈరోజు మనం అడగంగానే, ఆ క్వశ్చన్ అడగంగానే వాళ్ళు చాలా ఆనందంగా చెప్తూ ఉన్నారనమాట. సో అలాంటివి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఆధార్ కార్డ్ ఇవన్నీ అంటున్నారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి, అంటే ఎవరైనా వాళ్ళే వచ్చి మీరు ఎక్కడ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, అది ఏ విధంగా సాల్వ్ కావడానికి కృషి చేస్తారు? సో మేము మొత్తం పర్టికులర్గా ఒక్క ఇంట్లో 40 నిమిషాలు పడుతుంది. 40 నుంచి 45 నిమిషాలు వాళ్ళకి క్లుప్తంగా వివరిస్తాము. అసలుకి మీకు ఏమేమి సమస్య ఉంది అవన్నీ టిక్అవుట్ చేసుకొని మా బుక్లెట్ ద్వారా టిక్అవుట్ చేస్తాము. మేము ఈ పాంప్లెంట్లో కూడా వాళ్ళకి నేరుగా ఈ పాంప్లెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో కూడా వాళ్ళకి ఒకవేళ సీఎం రిలీఫ్ ఫండ్ కావాలి, సో ఇక్కడ టిక్అవుట్ చేసి వాళ్ళకి క్లుప్తంగా ఇందులో ఏమేమి కావాలి, డిశ్చార్జ్ సంబంధ నుంచి ల్యాబ్ రిపోర్ట్స్ నుంచి ఏమేమి తేవాలి, ఏమేమి జతపరచాలి, దానికి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాస్ ఫొటోస్, సో అవన్నీ క్లుప్తంగా చెప్పేస్తూ ఉంటాము. మీరు అన్నీ సరిచేసి పెట్టుకోండి, మా టీం నుంచి ఒక అబ్బాయి మీ ఇంటికి వస్తారు నేరుగా, దరఖాస్తు అన్నీ తీసుకొని మేము చేపించడం జరుగుతుందని చెప్తూ ఉంటాము. సో సాటర్డే రోజు నుంచి స్టార్ట్ చేసాము. సాటర్డే రోజు వెళ్ళిన ఇల్లులన్నీ మండే రోజు అన్ని దరఖాస్తులన్నీ తీసుకొని రావడం జరిగింది. సో దానికి సో కొన్ని డిఫరెంట్ కొన్ని ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించి ఉన్నాయి, కొన్ని మీ సేవకు సంబంధించి ఉన్నాయి, దానికి విభాగంలాగా పెట్టడం జరిగింది. సో వాటి అన్నిటినీ చూసుకొని మేము పరిష్కారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గడప గడపకు కౌన్సిలర్లో భాగంగా మేము వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ హెల్త్ ఇష్యూకి సంబంధించి కూడా బీపీ, షుగర్, ఆ ఇంటి పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో, కామన్గా ఇప్పుడు అందరికీ బీపీ షుగర్ అనేది 40 ఇయర్స్ కాగానే వస్తుందండి. ఆ ఇంటి పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళను ముఖ్యంగా మేము వాళ్ళు నోట్ చేసుకొని వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 2000 పెన్షన్ ఉందో మేము అందరినీ అడుగుతుంటే చేస్తుంటే పెన్షన్ డబ్బులని మందులకి, బీపీ షుగర్కి డబ్బులకే అవుతున్నాయి, చేస్తున్నాయి అని చెప్పి ఆరోపిస్తున్నారండి. దాంట్లో భాగంగా మేము ఈ 2 అంశాలను కూడా చేకూర్చి వారికి ఏదైతే బీపీ షుగర్ ఉన్నదో వాళ్ళు అలాంటి వారిని ఒక 10 మంది కాగానే వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకు డాక్టర్ చేత వాళ్ళు ఇంతకుముందు వాడుతున్న మందులకు రిలేటెడ్గా బీపీ షుగర్ మందులు రాపిచ్చి 1 నెల సరిపడా మందులు అనేది గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. దీని విషయంలో మేము హాస్పిటల్కి వెళ్ళి సూపరింటెండెంట్ అడగగా, మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీకు ముందుగా అన్ని సపోర్ట్ చేస్తాం, పెడతాము, మీరు ఎంతమంది ఉంటే అంతమంది తీసుకురావడం అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఇది కూడా నోట్ చేసుకొని పెట్టుకొని చేస్తున్నామండి. ఎందుకంటే యాక్చువల్లీ బీపీ షుగర్ మందులు అనేది గవర్నమెంట్ ఇచ్చే మందులు అనేది చాలా వాల్యుయబుల్ మందులు అండి. ఇది అందరూ కూడా చాలా మటుకి తెలుసుకొని గవర్నమెంట్ మందులు వాడితే ఆరోగ్యం కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, చేస్తుంది. మరియు ఆ పెన్షన్ డబ్బులు వాళ్ళకి మిగిలిచిన వారు అవుతాము, వాళ్ళ ఇంట్లో కడుపు నిండా భోజనం, ఇష్టమైన ఆహారం తింటారన్న ఉద్దేశంతో
ఈ ఆలోచన చేయడం జరిగింది. రైట్, చూశారు కదండి 39వ వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజు చేపడుతున్నటువంటి ఈ గడప గడపకు కౌన్సిలర్ కార్యక్రమంలో భాగంగా, అంటే ఈ కౌన్సిలర్ గడప గడపకు వెళ్ళి ఆ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఇంటిని కూడా మనం విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ మాటల్లోనే ఎలాంటి సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు, వీరు ఏ విధంగా పరిష్కరిస్తున్నారు, అందులో ఎన్ని రకాల అంశాలు ఉన్నాయి, వాటన్నింటినీ పూర్తిగా వారి మాటల్లోనే చూశారు కదా. మనం అనుకున్నట్లుగా ఒక కుటుంబంలో ఉన్న ఫ్యామిలీలో ఎవరికైనా ఇబ్బంది జరిగితే దానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు కుటుంబ పెద్ద చూసుకుంటారు, యజమాని చూసుకుంటారు. ఆ విధంగానే ఒక వార్డులో ఉన్న సమస్యలు, అంటే ముఖ్యంగా ఒక అంటే చిన్న శిశువు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, అంటే డెత్ సర్టిఫికేట్ వరకు, ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, నార్మల్ పెన్షన్ కావచ్చు, అంటే సగటుగా ఫ్యామిలీలో ఎలాంటి అవసరాలు ప్రభుత్వం ద్వారా వచ్చేటి ఎలాంటి ఉన్నా కూడా వాటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఆ విధంగా అది కాకుండా హెల్త్కి సంబంధించి, అంటే ఈ గడప గడపకు కౌన్సిలర్ కార్యక్రమంలో భాగంగా వారు ఒక బుక్లెట్ను రూపొందించి ఆ బుక్లెట్లో ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, అంటే వాళ్ళకి ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డ్, మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ ఇట్లాంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, దానికి సంబంధించి వాళ్ళకి ఆ సమస్యలు ఉన్నట్లయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఆధార్ కార్డుకి సంబంధించి కావచ్చు, రేషన్ కార్డుకి సంబంధించిన సమస్య ఉంటే అది తీసుకోవడానికి మనకి ఏమేం పత్రాలు కావాలి, అవన్నింటికి సంబంధించిన ఒక డాక్యుమెంటేషన్ ఈ వార్డు కౌన్సిలర్ టీంలో ఉన్నటువంటి ఒక అబ్బాయికి ఇచ్చేస్తే, ఆ అబ్బాయి తర్వాత నేరుగా సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి ఇస్తున్నారని ఆ వార్డులో ఉన్న ప్రజలు చెప్పారు. పూర్తిగా అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఓట్లు అడిగినప్పుడు ఇంటింటికి వెళ్ళి ఓటు ఏ విధంగా అడిగాడో, ఇప్పుడు కూడా వాళ్ళ సమస్య తెలుసుకోవడానికి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యను తెలుసుకొని దాని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు దీంట్లో ఈ ఎండాకాలం, అంటే ఈ ఎండాకాలంలో నీటిని వృధా చేయొద్దంటారు, అలాగే కరెంటు వృధా చేయొద్దంటారు, అలాగే దానికి సంబంధించి గ్యాస్ వృధా చేయొద్దంటారు. ఆ ఫ్రిడ్జ్లో ఎలాంటి వస్తువులు పెడితే మనకు హెల్తీ ఉంటుంది, అన్హెల్తీ ఉంటుంది అనే సమస్యలకు సంబంధించి కూడా వాళ్ళు చూపెట్టడం జరుగుతుంది. ఈ గడప గడప కార్యక్రమంలో భాగంగానే వీళ్ళు వాళ్ళ ఇంటికి విజిట్ చేసినప్పుడు ఏదైతే స్విచ్ ఉంటుందో అక్కడ మీరు కరెంటుని ఆదా చేయండి, మీరు అవసరం ఉన్నప్పుడే లైట్ స్విచ్ ఆన్ చేసుకోండి అన్న స్టిక్కర్ అతికిస్తున్నారు. అలాగే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఏవేవి పెట్టాలి, ఏవేవి పెట్టకూడదు, ఏవి పెడితే అనారోగ్యం, ఏవి పెడితే ఆరోగ్యం అనే అది కూడా స్టిక్కర్ అతికేస్తున్నారు. అలాగే వాటర్, ఈ సమ్మర్లో మనకు చాలా ముఖ్యమైనది వాటర్ని డోంట్ వేస్ట్ వాటర్ అంటూ ఆ ట్యాప్ల దగ్గర అతికిస్తున్నారు. అలాగే గ్యాస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, దాన్ని కూడా వృధా చేయకూడదు. ఒక నెల రోజులు వచ్చేదాన్ని ఒక నెల 15 రోజులు ఏ విధంగా వాడుకోవాలి, అంటే నెల 15 రోజులు ఏ విధంగా వాడుకోవాలి, దానికి సంబంధించిన ఈ 4 స్టిక్కర్లు ఆ కుటుంబంలో అతికిస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ, ముఖ్యంగా హెల్త్ సమస్యలు ఏవైనా ఉన్నా, ముఖ్యంగా ఫ్యామిలీలో వెళ్ళినప్పుడు వృద్ధులు ఎవరైతే ఉంటారో బీపీ, షుగర్ లాంటి వాటితో బాధపడుతున్నప్పుడు వారు ప్రతిసారి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ఆశ్రయించినప్పుడు చాలా ఖర్చు అవుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో మేము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫ్రీగా మీకు మందులు ఇస్తాం, మీకు వచ్చే పెన్షన్ డబ్బులతో మీరు ఆరోగ్యకరమైన ఆహారం తిని ఆరోగ్యంగా ఉండండి అని ఆ కౌన్సిలర్ వాళ్ళకి భరోసానిస్తూ పూర్తిగా ఈ విధంగా ఒక కుటుంబ పెద్ద, ఒక కుటుంబ యజమాని ఒక కుటుంబానికి ఏ విధంగా అయితే సహకరిస్తాడో ఒక వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజు ఆ వార్డులో ఉన్న ప్రజలందరికీ అండగా ఉంటూ భరోసానిస్తూ ప్రతి సమస్య పరిష్కారానికి సమస్య మీది, పరిష్కారం నాది అంటూ వన్ స్టాప్ వన్ సొల్యూషన్ పేరుతో ఈ గడప గడపకు కౌన్సిలర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఒక ఆదర్శవంతమైన కౌన్సిలర్గా ఉన్నారని, ఇతన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కూడా మనం ఏదైతే ఇంటిని విజిట్ చేసినప్పుడు అక్కడున్న ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది.